సర్వస్య సుఖద కాలో జరా రోగాది వర్జిత. అంటే అందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి కాలం అన్నమాట అక్కడ ఉండేది. అంటే ఏమిటి, అన్ని కాలాల్లో అందరూ కూడా హాయిగా సుఖంగా జీవించగలిగేటువంటి ప్రాంతాలని అర్థం. అన్ని ఋతువుల్లోనూ సుఖప్రదం. ఆ ప్రదేశంలో ముసలితనం కానీ రోగం ఉన్న భయాలు కానీ ఉండవని. తర్వాత న్యగ్రోధ పుష్కర ద్వీపే, న్యగ్రోధ పుష్కర ద్వీపే బ్రహ్మణ స్థానం ఉత్తమం తస్మిన్ నివసతి బ్రహ్మ పూజ్యమాన సురా అసురై. పూజ్యమాన సురా అసురై. ఇక్కడ న్యగ్రోధ పుష్కర ద్వీపే అని చెప్పండి. అంటే ఇక్కడ పుష్కర పర్ణం అంటే ఏమిటి, తామర పువ్వు రేకునందు జన్మించినాడు అని వేదం చెప్తున్నది ఆ ప్రజాపతి. ఇక్కడ పుష్కర ద్వీపనందు న్యగ్రోధం ఉన్నది, అదే పుష్కరం అని చెప్పబడుతున్నది. అంటే ఏమిటి, మత్స్య పురాణంలో చెప్పబడింది ఏమని, ఈ ద్వీపమునందైతే పెద్దదైన తామర పువ్వు. న్యగ్రోధ పుష్కర ద్వీపే బ్రహ్మణ స్థానం ఉత్తమం. కాబట్టి ఇక్కడ ఈ పుష్కర ద్వీపంలో బ్రహ్మకు ఉత్తమైనటువంటి ఆవాస స్థానమైన న్యగ్రోధ వృక్షం ఒకటి ఉన్నది. దానిపై బ్రహ్మ తస్మిన్ నివసతి బ్రహ్మ పూజ్యమాన సురాసురై. కాబట్టి ఇక్కడ మనకి పురాణాల్లో కూడా ఏ ద్వీపమునందైతే పెద్దదైన తామరపు అంటే అగ్నిదేవుని జ్వాల వలె తేట బంగారం యొక్క రేకుల వలె మురికి లేక స్వచ్ఛమైన వేల వేల రేకులతో కూడినదై భగవంతుడకు కమలాసనుడు బ్రహ్మ కూర్చుని ఆసనముగా అందముగా కూర్చబడినది అని మహాభారతంలో చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఈ పుష్కర ద్వీపంలో కూడా న్యగ్రోధం ఉన్నది, అదే పుష్కరమని చెప్పబడుతున్నది అనమాట. అక్కడ ఆ పుష్కర ద్వీపంలో ఉన్నటువంటి న్యగ్రోధం అంటే మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు న్యగ్రోధం అంటారు. ఆ మర్రి చెట్టు అంటే పుష్కరము తామర పువ్వుగా అమరి బ్రహ్మకు కూర్చునే సింహాసనముగా అమరి ఉన్నది. ఇక్కడ తామర పువ్వు కాదండి, మామూలుగా తామర పువ్వు బ్రహ్మని కూర్చొని ఉంటాడనేది తెలుసు మనకి. ఇక్కడ ఈ మర్రి చెట్టే బ్రహ్మ కూర్చునే సింహాసనంగా అమరి ఉన్నది. అది చాలా శ్రేష్టమైనది. ఆ పుష్కర ద్వీపమునందు బ్రహ్మాసురాసురుల చేత పుష్కరమందు బ్రహ్మ సురాసురుల చేత పూజింపబడుతూ నివసించుతుంటాడు. పుష్కర ద్వీపము స్వాదూతకం అంటే ఏమిటి, రుచులు ఊరించే మంచినీటి చేత సముద్రం చేత పరివేష్టింపబడినది. పుష్కర ద్వీపంతో సమానమైన వెడల్పును కలిగి ఉంటుంది ఈ సాగరము. స్వాద ఉదకేన ఉదదిన పుష్కర పరివేష్టిత. పరివేష్టిత అంటే ఏమిటి, చుట్టబడి ఉన్నది అని అర్థం అనమాట. కాబట్టి సమేన పుష్కరస్యైవ విస్తారాత్ మండలం తథా, విస్తారాత్ మండలం తథా ఏవం ద్వీపాః సముద్రై చ సప్త సప్తాభి ఆవృతాః. కాబట్టి స్వాదు ఉదకేన ఉదదిన, స్వాదు ఉదకేన ఉదదిన, ఉదది అంటే సముద్రం అండి. స్వాదు ఉదకే అంటే ఏమిటి, తీయ నీటి అని అర్థం. ఈ పుష్కర ద్వీపము తీయ నీటి సముద్రంచే, మామూలుగా సముద్రం అంటే ఉప్పు నీరే కదండి, కానీ ఈ మధ్య కాలంలో మనం ఉప్పు నీటిని సముద్ర నీటిని, అందుకనే సముద్రం నీటి నుంచి కూడా సముద్రం ఉప్పు తయారు చేస్తారు. ఆ నీటిని అంతా కూడా ఎండబెట్టి ఆ నీటిని బాగా కొన్న మడుల్లా కట్టి దాంట్లో ఈ నీరు పోసిన దానివల్ల నీరంతా ఆవిరైపోయి ఆ ఉప్పు మాత్రం మిగులుతుంది అనమాట. దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి మనకి సముద్ర ఉప్పుగా అమ్ముతారనమాట. ఇక్కడ నీరు మాత్రం ఈ పుష్కర ద్వీపము తీయ నీటి సముద్రంచే నలువైపులా చుట్టబడి ఉన్నది. స్వాదు ఉదకేన ఉదదిన పుష్కర పరివేష్టిత. ఆ సముద్ర మండల విస్తీర్ణము సమేన పుష్కరస్యైవ, ఆ సముద్ర మండల విస్తీర్ణం ఎంత ఉన్నది, పుష్కర ద్వీప విస్తీర్ణతతో సమానము. సమేన పుష్కరస్యైవ విస్తారాత్ మండలం తథా ఏవం, ఈ విధముగా ద్వీపాః ద్వీపములు సముద్రైశ్చ సముద్రములు అంటే సప్త ద్వీపాలు, ఎన్ని సప్తభిః ఆవృత, ఈ విధంగా సప్త ద్వీపాలు కూడా సప్త సముద్రాలచే చుట్టుకొనబడి ఉన్నాయి. ద్వీపశ్చైవ సముద్రైశ్చ సమానౌ ద్విగుణౌ పరౌ. ద్వీపం దాని చుట్టూ ఉన్న సముద్రం పరిమాణంలో సమానము, తరువాతివి వాటికి రెట్టింపు ఉన్నాయి. పయాంసి సర్వదా సర్వ సముద్రేషు సమానివై న్యూనాని అతిరిక్తతా తేషాం కదాచిత్ నైవ జాయతే. నైవ జాయతే అంటే ఏమిటి, నైవ జాయతే అంటే అసలు అలా కలగదు అని చెప్తాం. అంటే ఏమి కలగదు ఇంతకీ అంటే, ఇక ద్వీపశ్చేతి అంటే ఏమిటి, జంబూ ద్వీపము లవణ సముద్రమును 1,00,000 యోజనముల వెడల్పు కలిగి. ఏవం ద్వీప సముద్రైశ్చ, ఏవం ద్వీప సముద్రైశ్చ సప్త సప్తభిరావృతాః
అంటే ఇక్కడ జంబూ ద్వీపము లవణ సముద్రమును 1,00,000 యోజనం వెడల్పును కలిగి సమానంగా ఉన్నవి. వాని తరువాత ఉండే ద్వీపం సముద్రములను పోను పోను 2 రెట్లు పెరుగుతూ ఉంటవి, వైశాలి వృద్ధి అవుతూ ఉంటుంది అని అర్థం అన్నమాట. ఈ తీరున 7 ద్వీపాలు 7 సముద్రాలచే చుట్టుకొనబడి ఉన్నవి. ఏవం దీపా సముద్రైచ సప్త సప్తైరావృత దీపశ్చైవ సముద్రశ్చ సమానో దిగుణౌ పరం. పయాంసి, పయాంసి అంటే ఏమిటి? నీరు అని అర్థం అండి. పయాంసి సర్వదా సముద్రేషు సమానివై. ఇక్కడ అన్ని సముద్రాలు కూడా నీళ్లు ఎప్పుడూ పెరగవు తరగవు, ఒక్క తీరుగా నిలిచి ఉంటవి అని చెప్తున్నారు. సముద్రాల్లో నీరు పెరగవు తరగవు, ఒక్క తీరుగా ఉంటాయి. సమస్త సముద్రాల్లోని జలాలు ఎల్లప్పుడూ సమంగానే ఉంటాయి. వాటికి ఎన్నడూ హెచ్చు తగ్గులు అనేవి కలగవు. న్యూన అతిరిక్తత. అతిరిక్తత అంటే ఏమిటి? అతిరిక్త అంటే ఎక్కువ అని అర్థం అండి. న్యూన అంటే తక్కువ, న్యూన అతిరిక్తత అంటే భావ, అటువంటి స్థితి అని అర్థం అండి. న్యూన అతిరిక్తం అంటే ఏమిటి? ఎక్కువ అనేది. న్యూన అంటే తక్కువ, అతిరిక్తత అంటే అటువంటివి. తేషాం కదాచిత్ నైవ జాయతే స్థాళీ స్తమగ్ని సంయోగ. స్థాళీ సమగ్ని సంయోగాత్ ఉద్రేకి సలిలం యథా తథా ఇందు వృద్ధౌ సలిలం అద్బోధౌ సలిలం అంబోధౌ ముని సప్తమ. సలిలం అంబ ఉదౌ, సలిలం అంబ ఉదౌ ముని సప్తమ. అంటే ఇక్కడ మునీశ్వర గిన్నెలోని నీరు, ఇక్కడ చక్కటి ఉపమానం చెప్తారు. గిన్నెలో నీరు ప్రస్థము అంటే ఒక కొలత, కుండెడు అనవచ్చు. పాటి ఉన్న అగ్నితో వేడి చేయబడినప్పుడు దాని మోతాదు పెరిగినట్లు ఒక్కటిగా ఉన్న సముద్రం అంతా కూడా పొంగుతుంది అన్నమాట. ఒక్కటిగా ఉన్న సముద్రం అంతా కూడా పొంగుతుంది. అగ్ని సంయోగం లేకుండా పోయినప్పుడు మునుపటి మోతాదులోనే ఉంటుంది. అదే తీరుగా చంద్రుడు రోజు రోజుకు పెరుగుతూ వచ్చి పున్నమి నాటికి పూర్ణ పురుషులైనప్పుడు సముద్రంలోని నీరు బాగా పెరిగి వస్తుంది, పోటెత్తుతుంది. అమావాస్య నాటి యథాపూర్వమై ఉంటుంది. తథా ఇందు వృద్ధౌ సలిలం అంబోధౌ ముని సప్తమ. కాబట్టి తథా ఇందు వృద్ధం, ఇందు అంటే చంద్రుడు అండి. తథా అంటే ఆ విధంగా. ఏ విధంగా? నిప్పు రగులుకునే సమయంలో గిన్నెలోని నీరు పొంగినట్లుగానే స్థాళీ స్థం అగ్ని సంయోగాత్. స్థాళీస్థ అంటే స్థాళి అంటే పాత్రలో ఉన్నటువంటి స్థాళీస్థ అగ్ని సంయోగాత్ ఉద్రేకి సలిలం యథా. ఉద్రేకి అంటే ఏమిటి? పొంగడం అని అర్థం. అంటే దాంట్లో నీరు ఎలా పొంగుతుందో సలిలం ఉద్రేకి సలిలం యథా, ఏ విధంగానైతే అంటే అగ్ని తగిలినప్పుడు మరి ఇది సహజమైనటువంటి ప్రక్రియనండి. సలిలం యథా తథా ఇందు వృద్ధౌ సలిలం అంబోధౌ ముని సప్తమ. ఆ చందమామ సమస్త కళలో వృద్ధి పొందే సమయంలో సముద్రంలోని జలం కూడా పొంగుతుంది. ఇక్కడ అంటే మనం చాలా కాలం క్రితం ఒక తమాషా విషయం గురించి చెప్పుకున్నాం. అంటే ఈ పాలు పొంగడం గురించి, దీని గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ఏమిటంటే అంటే దీన్ని, ఈ ప్రక్రియ సాధారణ ప్రక్రియ. రోజు తెల్లవారుగానే మనం మొదట చేసే పని పాలు పొంగబెట్టడమే. పొంగబెట్టడం అంటే పాలు కాచడం అని చెప్పాలి. పొంగబెట్టడం అంటే మళ్ళీ అది వేరే అర్థం ఇస్తున్నాం. అంటే మన అశ్రద్ధతో ఉన్నప్పుడు అది పొంగిపోవడం, అలా కాదు. పాలు పెట్టుతున్నామంట. అది ఏమవుతుందంటే పాలు పొంగి నెమ్మది నెమ్మదిగా నీళ్ళలో పడిపోదే, అగ్నిలో పడుతుంది అనమాట. పడినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము? కాస్త చల్లటి నీళ్లు పోస్తాం. దాంట్లో చల్లటి నీళ్లు పోస్తే అది ఆ పొంగంతా తగ్గిపోతుంది, పొంగడం నిలిచిపోతుంది, పాలు కూడా గిన్నె నుంచి బయటికి రాదు. ఇది మామూలుగా జరిగేటప్పుడు మనం చూసేటువంటిది. కానీ ఒక కవి హృదయం అంటారండి. ఎప్పుడు కూడా కవి హృదయం వేరుగా ఉంటుందండి. వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మనం ఏదో రోజు చూస్తున్నాం అంతే, దీన్ని మనం కవి హృదయంగా చూడలేము. కానీ ఒక సందర్భంలో ఒక కవి చెప్పాడు అనమాట. అది కాళిదాసు చెప్పినట్లుగానే గుర్తు నాకు, కానీ అంత కవి ఎవరని అంత గుర్తులేదు. కానీ విషయం మాత్రం కొంచెం జ్ఞాపకం ఉన్నది. ఎలాగంటే పాలు పొంగిపోతున్నది అంటే అర్థం ఏంటండి? పాలు పొంగిందంటే అక్కడ ఉండేటువంటి నీరు ఆవిరైపోతుందండి. అందుకని మీకు బాగా ఎక్కువ నీరు ఉండేటువంటి పాలు అలా ఎక్కువసేపు మరుగుతుంది, అంటే ఎక్కువసేపు పడుతుంది అనమాట, ఆవిరైపోతుంటుంది నీరంతా కూడా. అదే నీరు తక్కువ శాతం ఉందనుకోండి పాలు, అది తొందరగా పొంగుతుంది. అలా పొంగుతున్నప్పుడు ఏమవుతుందంటే నీరు ఆవిరైపోతున్నప్పుడు బాగా చమత్కారంగా ఉంటుందండి. ఇది వేరే చమత్కారం అంటారు అది. అప్పుడు పాలు అనుకుంటుందంట, పాలు నీరు ఎప్పుడు స్నేహంగానే ఉంటుంది కదండి.
వారి స్నేహాన్ని మనమే విడదీయం కూడా. అది కూడా పాలవాడు అసలు విడదీయడు, వాటి స్నేహం అలాగే ఉంటుంది ఎప్పటికి కూడా. ఎన్ని తరాలైనా కూడా పాలు నీరు స్నేహం ఉంటుంది ఎప్పుడు. ఆ నీరు ఆవిరైపోతూ ఉంటే పాలు అనుకుంటుందంట తన మిత్రుని తాను కోల్పోతున్నాను అనే భావనతో అది పాపం ఆత్మహత్య చేసుకుంటుందంట, అగ్నిలోకి దూకి. అది కూడా ఎందుకంటే దానికి దగ్గరలో ఉండేది అగ్నే కదండి, వేరెక్కడ పోయి అగ్ని వేరేమైనా సూర్యుకి వేసుకునే అలా అవకాశం లేదు కాబట్టి అగ్నిలో దూకుతానికి ప్రయత్నిస్తుందంట. ఎందుకంటే నీరు ఆవిరైపోయేటువంటి నీరు తన మిత్రుని కోల్పోయినట్లు భావిస్తుంది. వెంటనే ఆ ఇల్లాలు కొద్దిగా నీరు చల్లితే అప్పుడు అనుకుంటుందంట తన మిత్రుడు మళ్ళా తిరిగి వచ్చాలని సంతోషం వేసి తన ప్రయత్నాన్ని విరమిస్తుందంట. ఎంత చక్కటి ఉపమానం చూడండి. అంటే అంత చమత్కారంగా చెప్పబడింది అనమాట పాలు పొంగే విషయాన్ని కూడా. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా పాలు మళ్ళా తిరిగి తన చక్కని విషయం మిత్రుడు అండి గురుగారు, చక్కని విషయం. చెప్పండి. ఇప్పటి వరకు తెలియదు అది. అదే అందుకని చాలా అంటే ఎప్పుడో చాలా చదువుకున్నదిలేండి ఈ విషయం. అలాగే 2-3 విషయాలు ఉన్నాయండి. ఇంకో విషయం చెప్తారు. మామూలుగా మనం ఒక స్నేహం అనేది ఎలా, మంచి స్నేహం ఎలా చేయాలి, చెడు స్నేహం లేదు మంచి స్నేహాన్ని కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి ఎలా దిగజారిపోతాడు అనే దానికి కూడా ఒక చక్కటి ఉపమానం చెప్పారు. అది ఎలాగంటే మనం రోజు దీపారాధన చేస్తున్నాం. దీపారాధన చేసినప్పుడు స్నేహం అంటే తైలం అని కూడా అర్థం ఉందండి. మనం ఈ ఏం నెయ్యి, చేస్తాము? నెయ్యి కదా స్నేహం అంటే, నెయ్యి నెయ్య. కానీ నూనె కానీ ఏదైనా సరే, నెయ్యో నూనె ఏదో ఒకటి దీపారాధన చేస్తాం కదండి. దీపారాధన చేసినప్పుడు ఆ కుందిలో నూనె పోస్తాము లేదా నెయ్యి పోస్తాము, తర్వాత ఒత్తి పెడతాము, వెలిగిస్తాము. బాగా బ్రహ్మాండం వెలుగుతూ ఉంటుంది సాయంత్రం వరకు. ఎక్కువ నూనె పోస్తే వెలుగుతూ ఉంటుంది సాయంత్రం వరకు. ఆ నూనె అయిపోయింది అనుకోండి, నూనె అయిపోతే ఏమవుతుందండి, ఆ ఒత్తి కాస్త కూడా కాల్చి వేయబడుతుంది అగ్ని చేత. అంతే కదండి, నూనె లేదంటే కాల్చి. అంతే ఇక్కడ నూనె అనేది ఒక మంచి స్నేహితుడు అనమాట. ఆ యొక్క దూదికి మంచి స్నేహితుడు ఆ ఒత్తికి. ఆ స్నేహితుడు ఎప్పుడు దూరం అయిపోయాడో అగ్ని వేచి చూస్తూ ఉంటుందంట. ఇప్పుడు ఎప్పుడెప్పుడు స్నేహితుడు వెళ్ళిపోతాడా అని. వెంటనే ఆ ఉండే అతన్ని కాల్చేస్తుంది. అందుకనే మంచి స్నేహం అనేది ఎప్పుడు దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్నప్పుడే దుష్టులకి మనం మనలో ఉన్నటువంటి బలహీనత అన్ని కూడా దుష్టుడు ఉపయోగించుకోలేడు అనే దానికి కూడా చక్కటి ఉదాహరణగా ఈ దీపారాధన విషయంలో కూడా చెప్తుంటారు అనమాట. కానీ ఈ రెండు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నవి, కానీ మధ్య మధ్యలో జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్పుకుంటాం కాబట్టి జ్ఞాపకం. అడియన్ చెప్పండి. నూనెని స్నేహం అని కూడా అంటారు కదా అడియన్. ఉంది అందుకనే నూనెని చెప్తాను స్నేహం అని స్నేహం. కూడా. అవును, అదే ముందు అదే చెప్తాను ఇప్పుడు మీకు. మీరు అర్థమైంది అడియన్. కాబట్టి ఆ స్నేహం ఎందుకంటారా స్నేహం అంటే సత్సాంగత్యం అనేది, అంటే ఈ నూనెకు తర్వాత వత్తికి ఉండేటువంటి ఆ సత్సాంగత్యం వల్ల అది కాపాడబడుతుంది అగ్ని చేత, అగ్ని నుండి. లేదు అంటే అగ్ని అంటే దుష్టుడు అగ్ని అన్నమాట, దాని కబలిస్తుంది అనమాట. అందుకని ఈ సందర్భంగా ఇలా చాలా చక్కగా చెప్పబడుతుంది అనమాట. సరే చివరికి కాబట్టి నిప్పు రగులుకునే సమయంలో గిన్నెలోని నీరు పొంగినట్లుగానే చందమామ సమస్త కళల్లో వృద్ధి పొందే సమయంలో సముద్రంలో జలం కూడా పొంగుతుంది. నన్యూన నాతిరిక్తాశ్చ వర్ధంతి ఆపో హ్రసంతి చ ఉదయాస్తమయే స్విందోహ పక్షయో శుక్ల కృష్ణయోహో. అదేవిధంగా శుక్ల కృష్ణ పక్షాలలో చంద్రుని యొక్క ఉదయాస్తమయాలలో సముద్ర జలాలకు హెచ్చు తగ్గులు లేకుండా పోటు పాటు సంభవిస్తూ ఉంటాయి. నూన అనాతిరిక్తాశ్చ న్యూన అతిరిక్తాశ్చ అండి, అనాతిరిక్త కాదు. న్యూన అతిరిక్తాశ్చ వర్ధంతి అపో హ్రసంతి చ. వర్ధంతి అపో అంటే నీరు అని అర్థం అండి. అప అంటే నీరు. వర్ధంతి అపో హ్రసంతి చ. హ్రసంతి అంటే తగ్గుదల అన్నమాట. వర్ధంతే పెరగడం. కాబట్టి ఇక్కడ సముద్రం నీళ్లు తరుగవు పెరగవు, కానీ వృద్ధి క్షయములు కనిపించుతుంటవి. ఎప్పుడు ఈ స్థితి శుక్లపక్షాలలో చంద్రుని ఉదయ అస్తమయాలలో చంద్రుడు ఉదయము అస్తమయంలో పెద్దగా కనబడుతుంటవి ఆటుపోట్లు రూపములో అని చెప్పి ఉదయ అస్తమయేషు ఇందోహో ఉదయాస్తమయేషు ఇందోహో పక్షయోహో శుక్ల కృష్ణయోహో పక్షయోహో శుక్ల కృష్ణయోహో. మనకి తెలుసు శుక్లపక్షం కృష్ణపక్షం అన్నమాట. అంటే 2 పక్షాలు ఉంటాయి, 15 రోజులు 15 రోజులు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. దశ ఉత్తరాని పంచైవ అంగుళానాం శతాని వై
అపాం వృద్ధిక్షయౌ దృష్టౌ సముద్రాణం మహాముని. మునీశ్వర, సముద్ర జలాలకు వృద్ధిక్షయాలు 510 అంగుళాలు మాత్రమే కనబడుతున్నాయి. ఇది నిజంగా ఎలా వాళ్ళు ఊహించారు మరి అనేది చాలా ఆశ్చర్యమైన విషయం అండి. అది కూడా వృద్ధిక్షయాలు దశోత్తరాన్ని పంచైవ అంటున్నారు. అంటే బాగా పెరిగినప్పుడు తరిగినప్పుడు నాటి కాలమానాలను చెబుతున్నారు అన్నమాట. ఏమని? దశేతి అంటే 42.5 జానల పరిమితిలో సముద్రపు నీటి పెరుగుట తరుగుటలను శాస్త్రబద్ధ ప్రకారం కనుగొన్నారు, లేదా తీరంలో కనబడే అన్వయం అంటే వ్యతిరేకముల ద్వారా చూడబడినవి. వితస్తి అనగా ఏమిటి? జాన 12 అంగుళములు అనమాట. జాన అంటే 12 అంగుళములు. మన కుడి చేయిని వెడల్పుగా చాపినప్పుడు బొటన వేలు కొస నుండి చిటికెన వేలు కొస వరకు ఉండే దూరము జాన అన్నమాట. మన కుడి చేయిని వెడల్పుగా చాపినప్పుడు బొటన వేలు కొన నుండి చిటికెన వేలు కొన వరకు ఉండే దూరం జాన అంటాం, జానావత్య అంటుంటాం. కాబట్టి ఈ విధంగా మహాముని సముద్రపు నీటిలో 115 అంటే 115 అంగుళాల వృద్ధిక్షయములు కనిపిస్తున్నవయ్యా మునీశ్వర. అపాం వృద్ధిక్షయో దృష్టౌ సముద్రాణం మహామునే భోజనం పుష్కరద్వీపే తత్ర స్వయం ఉపస్థితం షడ్రసం భుంజతే విప్ర ప్రజా సర్వా సదైవ హి. విప్రోత్తమ, పుష్కర ద్వీపంలో భుజింపబడుతున్నది కనుక భోజనము అంటాం. భుజింపబడుతున్నది కాబట్టి మనం భోజనం అంటాం అన్నమాట. భక్ష్యము, భోష్యము, చోష్యము, లేహ్యము ఇవన్నీ కూడా కలిపి భోజనం అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ భోజనం పుష్కర ద్వీపే. విప్రోత్తమ, పుష్కర ద్వీపంలో ప్రజలు అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆ 6 రుచులతో కూడుకున్న స్వయం ప్రాప్తమైన అంటే ఏమిటి? అప్రయత్నంగా సిద్ధించిన భోజనాన్ని స్వీకరిస్తారు. షడ్రసం భుంజతే విప్ర ప్రజా సర్వా సదైవ. అది కూడా స్వయం ఉపస్థితం అన్నారు. స్వయం ఉపస్థితం అంటే ఏమిటి? వారు ప్రయత్నం చేయకుండానే దొరుకుతుందంట. మనకి ఎవరిని అలా భోజనం పెట్టామంటే బాగుంటుంది. అసలు మనం ఏం చేయాల్సిన పనే లేదనమాట. అంటే మన ఆ ప్రయత్నాలు లేకుండా హాయిగా మనకి భోజనం పెట్టేవాళ్ళు ఉంటే భుజింపబడుతుంది కనుక భోజనము. భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము అంటే అప్పతులు, అన్నము, పులుసు, పచ్చడి ఇవి 4 రకాలు అనమాట. ఇంకా ఇట్లాంటివే అయిన అన్ని పదార్థాలు శాకములతో, అన్న పదార్థాలు శాకములతో, భోజన పదార్థములు వాటి కొరకు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే దానంతట అదే సమయానికి ఎదురుగా వచ్చిన వాటిని ఆరగిస్తాను అనమాట. 6 రసములు అంటే తీపి, కారము, పులుపు, ఉప్పు, చేదు, వగరు అన్నవి 6 రుచులు అన్నమాట. రసాలు ఇవి ఏ దేశంలో లభించవో దానిని షడ్రసము అని దాన్ని పిలుస్తారు. కాబట్టి ఓ బ్రాహ్మణుడా, పుష్కర ద్వీపంలో ప్రజలందరికీ ఎటువంటి ప్రయత్నము చేయనక్కర్లేకుండా మధ్యాహ్న వేళకు షడ్రసములు కలిగిన భక్ష్యభోజ్య పదార్థాలు లభిస్తాయా. అక్కడ ఉండే జనులు వాటిని ఆరగించి హాయిగా బ్రతుకుతారు. ఈ ప్రక్రియ ఎల్లప్పుడూ సదైవహి అన్నారు. ప్రజా సర్వాహ సదైవహి అంటే ఏమిటి? సదైవ అంటే ఎల్లప్పుడు అండి. సదా అంటే ఎల్లప్పుడు అండి. సదైవహి అంటే ఏమిటి? ఎల్లప్పుడూ అని అర్థం. అంతేకాదు స్వాదూదకశ్చ పరితో దృశ్యతే లోక సంస్థితి దిగుణ కాంచనీ భూమి సర్వజంతు వివర్జిత. స్వాదూదక సముద్రం చుట్టూ అన్ని దిక్కులు ఏ లోకము లేని ఏ ఒక్క ప్రాణి నివసించని దానికి 2 రెట్లు విస్తీర్ణంతో బంగారు రంగు భూమి కనబడుతూ ఉంటుంది. స్వాదూదకస్య పరితో దృశ్యతే లోకస్థితి. శ్లోకంలో అలోక సంస్థితి పదం విడదీసుకోవాలంటే అలోక సంస్థితి అంటే ఉండదు, లోకములు జనులు నివసించుటకు తగినదిగా సంస్థితి, కాపురం ఉండడు తగిన స్థితి దేని యందో అది అన్ని రకములు ప్రాణుల చేత వదిలిపెట్టబడినటువంటిది. 7 సముద్రాలు 7 దీవులతో కూడినది అని చెప్పబడిన భూమి కంటే 2 రెట్లు పెద్దది అయిన శుద్ధోదకము గల సముద్రము కంటే ఆవల అంటే ఇంకా బయట బంగారుతో నిండిన భూమిని యోగులు చూస్తున్నారు తమ యోగ దృష్టితో. మనం చూడలేము అది. కాబట్టి అటువంటి స్వాదూదకస్య పరితో దృశ్యతి లోక సంస్థితి ద్విగుణ కాంచనీ భూమి సర్వజంతు వివర్జిత లోక తతశైలో యోజనాయుత విస్తృత ఉచ్ఛయేనాపి తావంతి సహస్రాన్ని అచలోహి సహా. అటు తర్వాత లోకాలోక పర్వతం ఉంది. దాని విస్తీర్ణం 10,000 యోజనాలు, ఎత్తు కూడా అన్ని వేల యోజనాలు ఉన్న పర్వతం అది. లోకాత్ తథా అని చెప్పాడు. అంటే ఏమిటి? ఇక్కడ సూర్యుడు మొదలుగా ధ్రువుని కంటే దిగువన ఉన్న జ్యోతిర్గణములు, చుక్కల గుంపులు యొక్క కాంతి కిరణములు తమకన్నా క్రిందికి ఉన్న 3 లోకాలను వ్యాపిస్తూ ఉన్నవి. కానీ పైకి వెనుక పాటకు పూనుకొనవు, అంతటి ఎత్తైనది అని చెప్పి భాగవతంలో చెప్పబడినమాట.
ఇది గనక ముందుగా చెప్పిన ద్వీపం కంటే రెండింతలు పెద్దదిగా ఉండటం అనే వరుస ప్రకారము మేరు పర్వతానికి అన్ని వైపులా ఉన్న భూమి వైశాల్యం 5,07,00,000 యోజనలు అని చెప్పి కొన్ని లెక్కలు ఇవ్వబడింది అనమాట. సరే, అవి మనకి అంటే అంటే దాని విషయం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేకుంటే మన పరిధిలో ఆ యొక్క దాని విస్తీర్ణం 10,000 యోజనాలు. ఏది లోకాలోక పర్వతం ఉన్నది, ఎత్తు కూడా అన్ని వేల యోజనాలు ఉన్న పర్వతం అది. తతస్తమః సమావృత్య తమః సమావృత్య తం శైలం సర్వతస్థితం తమశ్చ అండకటాహేన సమంతాత్ పరివేష్టితం. ఆ లోకాలోక పర్వతం చుట్టూ అన్ని వైపులా తమస్సు అంటే ఏమిటి? చీకటి ఆవరించి ఉన్నది. ఆ తమస్సు చుట్టూ అన్ని వైపులా బ్రహ్మాండ కటాహం ఆవరించి ఉన్నది. అండ కటాహం అంట. అంటే ఆ శైలమునకు అన్ని వైపులా కూడా చీకటి కమ్ముకొని ఉంటుంది. అది 25,35,20,000 యోజనలు కొంచెం తక్కువగా ఉంటుంది. దీని ద్వారా జీవలోకం యొక్క పరిణామం గురించి కూడా వివరించినట్లయిందని మనకి భాగవతంలో చెప్పాలి. దీన్ని బట్టి భూమి 50 కోట్ల యోజనముల వెడల్పును కలిగి ఉన్నది. మన భూమి మొత్తము 50 కోట్ల యోజనములు అంటే భారతదేశం అని కాదండి, మొత్తం భూభాగం అని అన్నమాట. యోజనముల వెడల్పును కలిగి ఉన్నది అని అర్థమవుతుంది. అందువలన అండ కటాహం అంతా అన్ని వైపులా సమవర్తులాకారంతో ఉన్నది. లోపలి భాగం మొత్తము 50 కోట్ల యోజనం వెడల్పు ఉన్నది. 50 కోటి విస్తార సేయం ఉర్వి స అయం ఉర్వి. అది సేయం ఉర్వి అవుతుందండి. స అయం ఉర్వి మహామునే. ఉర్వి అంటే భూమి అని అర్థం. నా హైవ అండకటాహేన నహైవ అండకటాహేన సద్వీపాబ్ది మహీధర. కాబట్టి ఈ విధంగా బ్రహ్మాండ కటాహంతో కూడి ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలతో కలిసి ఈ ఉర్వి యొక్క విస్తీర్ణం 50 కోట్ల యోజనాలు. సేయం ధాత్రి విధాత్రి చ సర్వభూత గణాధిక ఆధారభూత సర్వేషాం మైత్రేయ జగతాం ఇది. మైత్రేయ భూమి ఆకాశాది సర్వభూతాల కన్నా గుణ అధికురాలు. ధాత్రి అనగా పాలించేది అని అర్థం అండి. పాలించేది అని అర్థం. స ఇయం ధాత్రి విధాత్రి. ధాత్రి అంటే పాలించేది, విధాత్రి అంటే కనేది అని అర్థం. కనేది అని అర్థం విధాత్రి అంటే. ఈ విధమైన పాలనాదులతో అన్ని భూతాల కన్నా అవే అంటే ఆకాశాదులు, భూమి గుణాలు ఎక్కువగా ఉండటం చేత గొప్పది. అది మనకే తెలుస్తుంది. కానీ ఈ భూమి పైన మనం ఉన్నందువలన ఎంతటి సుఖాలు అనుభవిస్తున్నాం మనం. భూమే లేకుంటే అసలు మనం మనుగడ అసలు ఉండదు కదండి. ఈ భూమి పైన ఉన్నందువల్ల మనకి అన్నీ కూడా లబ్ధి పొందుతున్నాం అన్నమాట. అంటే ఏది కావాలన్నా అది భూమిలో దొరుకుతుంది మనకి. ఇప్పుడు చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయంటే దానికోసమేనండి. యుద్ధాలు, పెట్రోలు, బంగారము అన్నీ భూమి నుంచే లభ్యం అవుతున్నాయి. వాటిని మనం తీసుకునే స్థాయికి ఎదిగామన్నమాట. అదే అసలైన ప్రాబ్లం. సమస్య అంతా అక్కడే వచ్చింది. భూమిలో ఉండేటువంటి అన్నిటినీ కూడా, ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి అన్నిటినీ కూడా మనం దోచుకోవాలని చూస్తున్నాం అనమాట. ఏదో ఉన్నదాంతో తృప్తి పడటం లేదు. ఇంకా ఎక్కువ తయారు చేయాలి. ఎందుకంటే అవసరాలు పెరిగిపోతున్నాయి కదా. అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మనకి ఇక్కడ గ్యాస్ దొరకడం లేదు. ఎక్కడో ఇది ఒకప్పుడు గ్యాస్ విన్నామండి. మా ఇంట్లో 1985లో మొట్టమొదటిసారిగా సిలిండర్ పెట్టాము. అంతవరకు కట్టెలు పోయాయి. కట్టెలతోనే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కట్టెలు అనేటప్పటికి అది కూడా ఒక ప్రకృతి వైపరీత్యమే అయిపోతుంది. ఎందుకంటే కట్టెలు దొరకాలంటే మరి అడవులు కొట్టేయాలి కదా. కాబట్టి దానికి ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల మనం వేరే దీనికి ప్రయత్నిస్తున్నాం ఫ్యూయల్స్కి. కాబట్టి ఈ క్రమంలో మనం ఎక్కువ ఉపయోగించుకున్నందువలన ఆ ఉండేది కూడా తగ్గిపోతున్నది. దానికోసం యుద్ధాలు జరుగుతున్నాయి. దానిపైన ఆధిపత్యం కోసము ఇలా జరుగుతున్నాయన్నమాట. కాబట్టి అందుకనే భూమి అంత గొప్పది. అన్నీ దొరుకుతున్నాయి మనకి. హాయిగా జీవిస్తున్నాం. అనేక రకమైన ఫలములు, అనేక రకమైనటువంటి ఔషధములు, అనేక రకమైనటువంటి ఆహార పదార్థాలు. కాబట్టి భూమి అన్నిటికంటే కూడా గుణ అధికురాలు, సకల జగత్తులకు ఆధారభూతురాలు. ఇట్లు ఈ ఉర్వి సృష్టికర్తి పోషణకర్తి కూడా అని పరాశరుడు వివరించాడు. ఆధారభూత సర్వేషాం మైత్రేయ జగతాం ఇది అని మన పరాశరుడు వివరించాలన్నమాట. కాబట్టి అన్నిటికీ కూడా జీవించడానికి, నిలవడానికి ఆధారం కావడం చేత మిగతా ఆకాశాది మహాభూతాల కంటే
గొప్పది అని అనిపించుకుంటున్నదయ్యా అన్నాడు పరాశర మహర్షి. ఇది మనకి విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో ప్లక్షాది ద్వీప వర్ణనం నామ చతుర్థో అధ్యాయ సమాప్త. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ ప్లక్షాది ద్వీప వర్ణనం మనం ఈ యొక్క 4వ అధ్యాయాన్ని 2వ అంశంలో ముగిస్తాము. ఈరోజు చదవలసిన వాళ్ళ కొన్ని శ్లోకాలు మిగిలి ఉన్నవి, వాటిని చదువుకొని తర్వాత మనం సమయం ఉంటే 5వ అధ్యాయం శ్లోకములు మాత్రం చదువుకుందాం. ఇంకా సమయం ఉంటే ఆ తర్వాత అర్థతాత్పర్యాలు కూడా చెప్పుకుందాం. ఈరోజు మనం చదవవలసినది క్రౌంచ ద్వీప వర్ణన నుంచి చదవాలండి. 4వ అధ్యాయంలో అంటే 46వ శ్లోకం నుంచి ప్రారంభించాలి చదవడం. 46 ఉన్నారా చదవడానికి ఎవరైనా? లేదు అంటే దాసోహం ఏమండి క్రౌంచ ద్వీప మహాభాగ అక్కడి నుంచేనా? కుశద్వీపస్య ఇంకా తర్వాత ఏమండి కుశద్వీపస్య విస్తారాత్ దిగుణో యశ్చ విస్తరః అక్కడి నుంచి చదవండి. ఎన్నో శ్లోకం ఉన్నది? అది 46 అంటే కొంచెం అటు ఇటు. ఘృతోదశ్చ సముద్రో వై క్రౌంచ ద్వీపేన సంవృతః అనేది 45వ శ్లోకము. క్రౌంచ ద్వీపే ద్యుతిమతః అదా? అది ఇంకో ముందు లైన్, ఇంకో ముందు స్టాంజ. కుశద్వీపస్య విస్తారాత్ అక్కడి నుంచి చదవండి. దానికి ముందు పాదం కుశద్వీపస్య విస్తారాత్. దాని ముందే తత్ప్రమాణేన స ద్వీపో ఘృతోదేన సమావృతః ఘృతోదశ్చ సముద్రోపై క్రౌంచ ద్వీపేన సంవృతః అనేది 45 అని ఉందండి ఇక్కడ. సరే చదవండి, నేను అందుకే మీకు శ్లోకమే చదివాను కదా, నెంబర్ వదిలేయండి. కుశద్వీప అయితే 46 క్రౌంచ ద్వీపో మహాభాగ అక్కడి నుంచి చదువుతాను. చదవండి పర్వాలేదు, చదవండి. ఒక్క శ్లోకం అటు ఇటు చదవండి పర్వాలేదు, నష్టం ఏం లేదులేండి, చదవండి. విష్ణు పురాణంలో ఇది ద్వితీయ అంశంలో 4వ అధ్యాయంలో 46వ శ్లోకం నుంచి చదువుతున్నాను. క్రౌంచ ద్వీపో మహాభాగ శ్రూయతాం చాపరో మహాన్ కుశద్వీపస్య విస్తారో ద్విగుణో యస్య విస్తరః క్రౌంచ ద్వీపేత్యుతిమతః పుత్రాః సప్త మహాత్మనః తన్నామాని చ వర్షాణి తేషాం చక్రే మహీపతిః కుశలో మందగశ్చోష్ణః పీవరోధాంధకారకః మునిశ్చ దుందుభిశ్చైవ సప్తైతే తస్సుతా మునే తత్రాపి దేవగంధర్వ సేవితా సుమనోరమాః వర్షాచలా మహాబుద్ధే తేషాం నామాని మే శృణు క్రౌంచశ్చ వామనశ్చైవ తృతీయాశ్చార్థకారకః చతుర్థో రత్నశైలశ్చ స్వాహిని హయసన్నిభః దివ్యా వృత్పంచమశ్చైవ తథాన్యః పుండరీకవాన్ దుందిభిశ్చ మహాశైలో ద్విగుణాస్తే పరస్పరం ద్వీపాద్వీపేషు ఏ శైలాః యథా ద్వీపేషు తే తథా వర్షేష్వేతేషు రమ్యేషు వర్షశైలవరేషు చ నివసంతి నిరాతంకాః సహ దేవగణైః ప్రజాః పుష్కరాః పుష్కలాధన్యాః తిష్యాఖ్యాశ్చ మహామునే బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చానుక్రమోదితాః ते तत्र नद्यो मैत्रेय याः पिबन्ति शृणुष्वताः सप्त प्रधानाः शतशः तथान्याः क्षुद्रनिम्नगाः गौरी कुमुद्वती चैव सन्ध्या रात्रिर्मनोजवा क्षान्तिश्च पुण्डरीका च सप्तैता वर्षनिम्नगाः तत्रापि वर्गैः भगवान् पुष्कराद्यैर्जनार्दनः यागैरुद्रस्वरूपस्ता युज्यते यज्ञसन्निधौ क्रौञ्चद्वीपसमुद्रेण
दधिमुण्डोदकेन तु आवृतः सर्वतः क्रौञ्चद्वीपतुल्येन मानतः। दधिमण्डोदकश्चापि शाकद्वीपेन संवृतः द्वीपस्य विस्तारात् द्विगुणेन महामुने। शाकद्वीपेश्वरस्यापि भवस्य सुमहात्मनः सप्तैव तनयास्तेषां ददौ वर्षाणि सप्तशः। जलदश्च कुमारश्च सुकुमारो मरीचकः कुसुमोदश्च मौदाकिः सप्तमश्च महाद्रुमः। तत्संज्ञान्येव तत्रापि सप्तवर्षाण्यनुक्रमात्। तत्रापि पर्वताः सप्तवर्षविच्छेदकारिणः। पूर्वस्तत्रोदयगिरिः जलधारस्तथा परः तथारैव कस्यामः तथैवास्तगिरिर्द्विजा। अम्बिकेयस्तथा रम्यः केसरी पर्वतोत्तमः। शाकस्तत्र महावृक्षः सिद्धगन्धर्वसेवितः। यत्पत्र वातसंस्पर्शात् आह्लादो जायते परम्। तत्र पुण्या जनपदाः चातुर्वर्ण्य समन्विताः। नद्यश्चात्र महापुण्याः भयापहाः। सुकुमारी कुमारी च नलिनी धेनुका तथा इक्षुश्च वेणुकी चैव घपस्तिः सप्तमी तथा। अन्या च शतशस्तत्र क्षुद्रनद्यो महामुने महीधरास्तथा सन्ति शतशोधसहस्रशः। ताः पिबन्ति मुदा युक्ताः जलदादिषु ये स्थिताः। वर्षेषु ते जनपदाः स्वर्गादभ्येत्य मेदिनीम्। धर्महानिर्न तेष्वस्ति न संघर्षः परस्परं। मर्यादा व्युत्क्रमो नापि तेषु देवेषु सप्तसु। वङ्गाश्च मगधाश्चैव मानस मन्दगास्तथा। वङ्गा ब्राह्मणभूयिष्ठाः मागधाः क्षत्रियास्तु ते। वैश्यास्तु मानसास्तेषां शूद्रास्तेषां तु मन्दगाः। शाकद्वीपे तु तैर्विष्णुः सूर्यरूपधरो मुने। यथोक्तैर्विज्यते सम्यक् कर्मभिर्नियतात्मभिः। शाकद्वीपस्तु मैत्रेय क्षीरोदेन समावृतः। शाकद्वीपप्रमाणेन वलयेनेव वेष्टितः। क्षीराब्धिः सर्वतो ब्रह्मन् पुष्कराख्येन वेष्टितः। द्वीपेन शाकद्वीपात्तु द्विगुणेन समन्ततः। पुष्करे सवनस्यापि महावीरो भवस्सुतः। धातकिश्च त्रयोस्तत्र 2 वर्षे नाम चिह्निते। महावीरं तथैवान्यत् धातकीषण्ड संहितम्। एकश्चात्र महाभाग प्रख्यातो वर्षपर्वतः। मानसोत्तरसंज्ञो वै मध्यतो वलयाकृतिः। योजनानां सहस्राणि ऊर्ध्वं 50 तावदेव च विस्तीर्णः सर्वतः परिमण्डलः।
పుష్కరద్వీపవలయం మధ్యేన విభజన్నివ స్థితో అసౌ తేన విశ్చిన్నం జాతం తద్వర్షయోర్ద్వయం వలయాకారమేకైకం తయోర్వర్షం తథా గిరిః దశవర్షసహస్రాణి తత్ర జీవంతి మానవాః నిరామయా విశోకాశ్చ రాగద్వేష వివర్జితాః అథమోత్తమౌ న తేష్వాస్తాం న వధ్య వధకౌ ద్విజ నేర్ష్యాసూయా భయం ద్వేషో దోషో లోభాతికో న చ మహావీరం బహిర్వర్షం ధాతకీషండమంతతః మానసోత్తరశైలస్య దేవదైత్యాదిసేవితం తృత్యానుతేన తత్రాస్తాం ద్వీపే పుష్కర సంయుక్తే నత్ర నద్యశ్చైలావా ద్వీపే వర్షద్వయాన్వితే తుల్యవేషాస్తు మనుజాః దేవైస్తత్రైకరూపిణః వర్ణాశ్రమాచారహీనం ధర్మాచరణవర్జితం త్రయీ వార్తా దండనీతిః శుశ్రూషారహితం చ తత్ వర్షద్వయం తు మైత్రేయ భౌమస్వర్గోయం తమః సర్వర్తు సుఖదః కాలో జరారోగాదివర్జితః పుష్కరే ధాతకీషండే మహావీరే చ వైమునే న్యగ్రోధః పుష్కరద్వీపే బ్రహ్మణస్థానముత్తమం తస్మిన్నివసతి బ్రహ్మా పూజ్యమాన సురాసురైః స్వాదూదకేనోదధినా పుష్కరః పరివేష్టితః సಮೇన పుష్కరస్యైవ విస్తారాన్మండలాకృతేః ఏవం ద్వీపా సముద్రైశ్చ సప్త సప్తభిరావృతాః దీపశ్చైవ సముద్రశ్చ సమానో ద్విగుణౌ పరౌ పయాంసి సర్వదా సర్వసముద్రేషు ఇక్కడ నిలిపేద్దాం, సమయం అయిపోయింది, నిలిపేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యసారిణీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः తదనాः సంతు జీవంతు శరదాశ్చదం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదచ్చ పదభ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. అందుకే నమస్కారం అండి. బాగా చక్కగా చదివారు. కాకపోతే మధ్య మధ్యలో కాస్త నెట్ ఏదో నాకు మరి మీ సైడ్ తెలియదు, ఇబ్బందిగా ఉండింది. కానీ చక్కగా కొంచెం కొంచెం నాకు మోషన్స్ వామిటింగ్స్ అయ్యాయి. కొంచెం పైగా నాకు వ్యాఖ్యానం మూలం కలిసి ఉన్నాయి. గ్యాప్ వస్తుంది. నెట్ సరిగా లేదు అని చెప్తున్నాను. మీరు చదివిన దాని గురించి కాదు, నెట్ సరిగా లేని దాని వల్ల వినపడకపోయింది నాకు అని చెప్తున్నాను. కానీ ఇక్కడ కొంచెం వినపడలేదా? అది చెప్తున్నాను. సరే, చివరి శ్లోకంలో చిన్న ఇది స్వాదూదకేన ఉదధినా అన్నారండి, మీరు దధినా అన్నారు. దధి అంటే పెరుగు. చివరి శ్లోకం చూడండి, మీరు సాధూదకేన ఉదధినా పుష్కర పరివేష్టిత. ఉదతి అంటే సముద్రం. మీరు దధి అన్నారు, స్వాదూదకేన దధినా అన్నారు. దధి అంటే పెరుగు అయిపోతుంది. అవును, ఇది ఉదతి సముద్రం. ఓకే. సాధూదకేన ఉదధినా పుష్కర పరివేష్టిత అని చదవాలన్నమాట.